హైకోర్టు కొట్టేయడంతో ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. ఏపీలో గ్రీన్ కో కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. మచిలీపట్నం, గన్నవరం సహా పలు ప్రాంతాల్లోని ఆఫీసుల్లో గ్రీన్ కో లావాదేవీలు ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. జెన్ నెక్స్ట్ కంపెనీలోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఏపీలో జెన్ నెక్స్ట్ కంపెనీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ కేసు ఫార్ములాకి సంబంధించి కూడా ఈరేస్ ఫార్ములాకి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు కేసీఆర్ పిటిషన్ని డిస్మిస్ చేయడంతో కూడా ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెలంగాణకు సంబంధించిన 3 బృందాలు ఏసీబీ అధికారులు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. గ్రీన్ కోకు సంబంధించి కూడా మచిలీపట్నంలో ఒక కార్యాలయానికి సంబంధించి కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పలు కీలకమైన డాక్యుమెంట్లను హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ డాక్యుమెంట్లకు సంబంధించి పలు వివరాలను కూడా సేకరిస్తున్నారు. మొత్తం 3 కార్లలో 10 మంది సిబ్బంది ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం 7 గంటలకి కూడా మచిలీపట్నం చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే హైకోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించి డిస్మిస్ అయిందో వెంటనే కూడా అధికారులు రంగంలో దిగి అక్కడి నుంచి కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరికి కూడా అనుమతి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు మధ్య పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది. మరొక వైపు కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా గన్నవరం ఐటీ సెక్టార్కి సంబంధించి మేధా టవర్ సమీపంలో ప్లాట్ నెంబర్ 51, 52లో సంబంధించి కూడా తనిఖీలు నిర్వహిస్తున్న సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా అధికారికంగా అయితే సమాచారం రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ ఫార్ములాకి సంబంధించి భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేయడం, దీనిపై సమగ్రమైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా నిన్న ఈరోజు విచారణకు రావాలని చెప్పి ఏసీబీ అధికారులు ఆదేశం, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం తదితర పరిణామాల నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృతంగా ఈరోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ తనిఖీలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వాటిలో ఎటువంటి సమాచారం ఉంది, ఏ రకమైన సమాచారం అనే దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే రావాల్సి ఉంది. మరొక వైపు ఆ ప్రాంతానికి ఎవరిని కూడా చేరుకొనివ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల భద్రతతో పాటుగా తెలంగాణకు సంబంధించిన ఏసీబీ అధికారులు ఆ ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా వారి ఆధీనంలో తీసుకొని పూర్తి స్థాయిలో అణువున పరిశీలిస్తున్నారు. ప్రసూన, శివ, మొత్తం ఏపీకి ఎన్ని బృందాలు రావడం జరిగింది? అంటే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 3 బృందాలు ఏసీబీ అధికారుల బృందాలు తెలంగాణకు సంబంధించి ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వాటిలో 2 బృందాలకు సంబంధించి కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న గ్రీన్ కోకు సంబంధించిన కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరొక బృందం గన్నవరం సమీపంలో ఉన్న మేధా టవర్స్ అంటే ఐటీ పార్కు సంబంధించిన అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే మరొక 2 బృందాలు ఏపీకి వస్తాయని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గన్నవరం పరిసర ప్రాంతాల్లో 2 చోట్ల, మచిలీపట్నంలో 1 చోట, మొత్తం 3 చోట్ల గ్రీన్ కోకు సంబంధించి సంబంధాలు, లావాదేవీలు కొనసాగినట్టు తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలు సేకరించే ప్రయత్నంలో భాగంగానే ఇప్పటివరకు అయితే 3 బృందాలు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో 1 కానీ 2 కానీ బృందాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు ఏపీలో అంటే ముఖ్యంగా మచిలీపట్నం, గన్నవరంలో తనిఖీలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన, రైట్, థ్యాంక్ యూ శివ.